ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడిన పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగులుండగానే చేజ్ చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 75 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఒక దశలో 140 రన్స్ తో నిలిచిన పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 38, విష్ణు వినోద్ 8 బంతుల్లో 15, జేవియర్ బాట్లెట్ 7 బంతుల్లో 18 రన్స్ తో సత్తా చాటడంతో 200 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 61 రన్స్ జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో ముంబై రికల్టన్, నమన్ధీర్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ మరోసారి రేసులోకి వచ్చింది. కానీ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ పంజాబ్ విజయానికి అడ్డుగోడలా మారాడు. 33 బంతుల్లో 75 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. విల్ జాక్స్ కూడా 10 బంతుల్లో 25 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో బంతి మిగిలుండగానే ముంబై 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబైకి ఇది 4వ విజయం. ఈ టోర్నీలో అర్ధ భాగంలో ఒక్క ఓటమి కూడా లేకుండా టాప్ లో నిలిచిన పంజాబ్ ఇప్పుడు అనూహ్యంగా తడబడుతోంది. ఆ జట్టు ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. టాప్ 2లో నిలిచే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.